హాయ్ అండి, వెల్కమ్ టు రవ్లీస్ కిచెన్. ఇవాటి మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది అన్నంలోకైనా చపాతీలలోకైనా చాలా బాగుంటుందండి. అలాగే మనకి పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. పన్నీర్లో కూడా కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంతటి హెల్దీ మరియు టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. పాలకూర 2 కట్టలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేతి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 3, ఉల్లిగడ్డలు 3, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1 టేబుల్ స్పూన్, క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ 1/2 కేజీ, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ వరకు వాటర్ని పోసేసుకుందాం. అందులో ఆ వాటర్ కొంచెం వేడయ్యే వరకు వెయిట్ చేద్దాము. వాటర్ కొంచెం వేడవుతుండగా మనము పాలకూర, ఇవి 3 కట్టలు పాలకూర అండి. నేను వట్టి కాడల వరకు కట్ చేసుకొని ఆకులన్నిటిని అందులో వేసేసుకుంటున్నాను. ఆకులన్నిటిని అందులో వేసేసుకోండి. వీటన్నిటిని అందులో మునిగేలాగా ఇలా ఒక గరిటె తీసుకొని ఆ వాటర్లో మునిగేలాగా ఇలా అనేసేయండి. వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. 2 నిమిషాలు ఉడికినట్టయితే మనకు పాలకూర అనేది కలర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంబటే మనం వీటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఇలాగే ఉంచినట్లయితే పాలకూర అనేది ఎక్కువగా కుక్ అయిపోయి కలర్ చేంజ్ అవుతుందండి. ఎంబటే స్ట్రెయిన్ చేసేసుకోండి. అలాగే కూల్ వాటర్ తోటి ఒకసారి ఇలా కడిగినట్టు చేసేస్తే మనము ఇంకా మగ్గకుండా ఆపినట్టు అవుతుంది పాలకూరని. ఆ పాలకూర అనేది చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసుకుందాము. అందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకుందాము. దీని అంతటిని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకుందాము. చూడండి, నేను మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కాక పన్నీర్ ముక్కలు, ఇవి 1/2 కేజీ పన్నీర్ అండి, వాటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటన్నిటిని ఇందులో వేసేసి మనము మీడియం ఫ్లేమ్ పైన పెట్టేసి ఫ్రై చేసుకుందాము ఒక 2 నిమిషాల పాటు. మరీ గట్టిగా కలపకండి, ముక్కలు అనేటివి విరిగిపోతాయి. ఇలా స్లోగా కలుపుతూ ముందుకి వెనక్కి అనుకుంటూ కలిపేసుకోవాలండి, ఫ్లిప్ చేస్తూ. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టయితే మాడిపోతాయి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవేనండి ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు. అదే గిన్నెలో ఒక బిర్యానీ ఆకు, ఒక 2 ఇలాచీ, అనస పువ్వు అంటాం కదండి, అనస పువ్వు ఒకటి, ఒక 4 లవంగాలు వేసేసుకొని ఒక ముక్క దాల్చిన చెక్క వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు వేయించుకుందాము. మంచి వాసన వచ్చేలాగా వేయించేసుకుందాము. అందులోనే ఒక 3 పచ్చిమిర్చి వేసుకుందాము. ఇవి మధ్యలో కట్ చేసుకున్నానండి. అందులోనే 2 ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసేసుకుందాము. ఉల్లిగడ్డలు అనేటివి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. మనకి ఇవి పచ్చివాసన పోయి అలాగే మెత్తపడే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మెత్తపడిపోయాయి ఉల్లిగడ్డలు అనేటివి. అందులో ఇప్పుడు 2 టమాటాలు సన్నగా తరిగినవి వేసేసుకోండి. ఈ టమాటాలు అన్నిటివి కూడా 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా వేయించుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా. మనం ఇలా టమాటాల పైన ఉప్పు వేయడం వల్ల టమాటాలు అనేటివి బాగా మగ్గిపోతాయండి. అందుకు ఖచ్చితంగా మనం టమాటాలు వేసాక ఉప్పు వేసుకోండి. ఒక్కొక్కసారి మనకు టమాటాలు అనేటివి చాలా గట్టిగా ఉంటాయి కదండి. అలాంటి టైంలో మనం ఇలా ఉప్పు వేయడం వల్ల ఎటువంటి టమాటాలు అయినా బాగా మగ్గిపోతాయండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు టమాటాలు అనేటివి బాగా మగ్గే వరకు మగ్గించుకుందాము. చూడండి, 5 నిమిషాలు అయిపోయినాయి. టమాటాలు అనేటివి బాగా మగ్గిపోయాయి. చూడండి, టమాటాలు అనేటివి సాఫ్ట్గా చాలా బాగా మగ్గిపోయాయి. ఇది కసూరి మేతి అండి, ఎండిన మెంతాకులు ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని ఇలా క్రష్ చేసుకొని అందులో వేసేసుకోండి. ఒకసారి అలా కలిపేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి,
ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఈ మసాలాలన్నిటిని కూడా బాగా వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు అలా కలిపేసుకోండి. మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదండి పాలకూర పేస్ట్, ఆ పేస్ట్ అన్నిటిని కూడా ఇందులో వేసేసుకోండి. మసాలాలు అలాగే ఈ పేస్ట్ అనేది బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇది బాగా కలిసాక వాటర్ పోసుకోండి అండి. ఒక పావు కప్ వరకు కన్సిస్టెన్సీని మీకు అడ్జస్ట్ చేసుకోండి. మీకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే పావు కప్ వరకు వాటర్ పోసేసుకున్నాను. ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, అవి వేసుకొని ఆ పన్నీర్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపేసుకుందాము. నాకు కొంచెం వాటర్ కంటెంట్ అనేది తక్కువగా అయినట్టు అనిపిస్తుందండి, అందుకని కొన్ని వాటర్ పోసుకున్నాను కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి. మీకు కూడా ఏమన్నా ఇలా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ కావాలంటే పోసుకోవచ్చు. ఇలా వాటర్ పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాము. ఆ మసాలాలంతా పన్నీర్ ముక్కలకు బాగా పట్టి పన్నీర్ ముక్కలు ఉడికే వరకు మగ్గించుకుందాము ఒక 10 నిమిషాల పాటు. చూడండి 10 నిమిషాలు అయిపోయింది. పన్నీర్ ముక్కలు అనేటివి ఉడికిపోయాయి. అలాగే కన్సిస్టెన్సీ కూడా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాము. ఫైనల్గా కసూరి మేతి కూడా అలా పైన వేసినట్టయితే కసూరి మేతి వేయడం వల్ల మనకి ఫ్లేవర్ మరియు వాసన అనేది చాలా బాగుంటుందండి కర్రీలో. అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాము. క్రీమ్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, మన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఫైనల్గా మనం క్రీమ్తో గార్నిష్ చేసుకున్నట్టయితే ఎంతో హెల్దీ మరియు టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇది అన్నంలోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.